ప్రపంచంలో అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి. దానిలో మొదటి శక్తి పీఠమే శాంకరీదేవి ఆలయం. ఈరోజు ఈ శక్తి పీఠం గురించి మనం మాట్లాడుకుందాం. పురాతన గ్రంథాల ప్రకారం శివుడి విధ్వంసక తాండవాన్ని ఆపడానికి విష్ణువు సతీదేవి శరీర ముక్కలు చేసినప్పుడు తన కాలపట్టీలు ఇక్కడ పడిందని సూచిస్తారు. దక్షరాజు కుమార్తె సతి భర్త అయిన శివుడి మీద అత్యంత భక్తి చూపించేది. కానీ దక్షరాజు శివుడిని అవమానించడమే సతి భరించలేకపోయింది. కోపంతో తనకు తాను ఆత్మాహుతి చేసుకుంది. ఆమె మరణ వార్త తెలుసుకున్న శివుడు బాధతో కోపంతో తాండవం చేయగా అతని కోపం నుండి విశ్వాన్ని రక్షించడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు చేశాడు. ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా మారాయి. మన రామాయణ ఇతిహాసాల్లో కూడా ఈ శక్తి పీఠ వివరణ ఉంది. రావణుడు స్వయంగా ఈ దేవాలయంలో పూజలు చేశారు అని నమ్ముతారు. దీనికి సంబంధించిన చాలా కథలు అక్కడ వినిపిస్తుంటాయి. శాంకరీదేవి ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. ఇది శ్రీలంకకి తూర్పు తీరంలో ట్రింకోమలి అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ సతీదేవి కాలపట్టీలు పడ్డాయని హిందూ పురాణాలు చెప్తాయి. సతీదేవి అంటే సాక్షాత్తు పార్వతీదేవి. ఈ దేవాలయం 17వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు నాశనం చేశారని అంటారు. ప్రస్తుతం అక్కడ ఒక స్తంభం మాత్రమే ఉంది. దాని దగ్గరలో త్రికోణేశ్వర్ అని పిలువబడే మందిరం కూడా ఉంది. చోళులు, పాండ్యులు, పల్లవులు ఈ ఆలయం సంరక్షణ కోసం చాలా కృషి చేశారు అని చరిత్ర చెప్తుంది. పోర్చుగీసు దాడి తర్వాత శంకరి దేవతను రక్షించడానికి ఒక బావిలో దాచిపెట్టారు. 1948 శ్రీలంక స్వాతంత్రం తర్వాత ఆ బావి నుంచి వాటిని బయటికి తీశారు. 1952వ సంవత్సరంలో స్థానిక హిందూ తమిళ ప్రజలు శాంకరీదేవి ఆలయాన్ని నిర్మించారు. 450 సంవత్సరాల తర్వాత ఈ ఆలయం నిర్మించబడింది. తర్వాత ఎపిసోడ్లో మనం తమిళనాడులో ఉన్న కంచి కామాక్షి దేవాలయం గురించి మాట్లాడుకుందాం.